చంద్రబాబు నాయుడు గారు అప్పుల మీద పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. గతం కంటే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే తక్కువ అప్పులు చేశామని చెప్పేసి కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్న పరిస్థితి. ఎలా చూస్తారు దీన్ని? ఏమయ్యా, నేను ఒక్కటే చెబుతున్నా, కడుపు కన్నం తినేవాడికైతే చెబుతాం, బర్రెకి ఒక దెబ్బ మనిషికి ఒక మాట. వీళ్ళకి మాట అంటే సిగ్గు శరం లేదు. నేను ఒకటే చెబుతున్నా, చంద్రబాబు నాయుడు మంచి చేయలేకపోవచ్చు ఈ రాష్ట్రానికి, చెడు మాత్రం చేయలే. ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికైనా విభజిత ఆంధ్ర రాష్ట్రానికైనా చెడు చేయలేదు చంద్రబాబు నాయుడు. నువ్వు ఎక్కినెక్కడంతో అందరి మీద కేసులు పెట్టి, అన్ని జిల్లాల ప్రజల మీద, రైతుల మీద కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నావు. ఎంత ఖర్చు అయితే ఒక మనిషికి కోర్టు తిరగాలంటే? ఒక లాయర్కి ఇస్తే ఎంత అయిద్దిరా? మీరు ఎంతమంది లాయర్లు పెట్టి, సుప్రీంకోర్టులో, హైకోర్టులో లాయర్లు పెట్టి ఎన్ని వేల కోట్లతో నాశనం చేశారు మీరు ప్రజల సొమ్ము. తెలియదా మీకు? తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారా బాబు? మీరు ఈ ప్రజల సొమ్మే మీరు కోర్టుకు వెళ్ళాలంటే 500 అవుతాయిరా బాబు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు కూడా తెలుసు, కోర్టుకు వెళ్ళాలంటే 500 అవుతాయి. అట్టా ఎన్ని కేసులు పెట్టావు నువ్వు? ఎన్ని వేల, 60,000 కేసులు పెట్టారు మీరు. రైతులు తొట్టేదా చంద్రబాబు? రైతులు మోసం చేస్తున్నాడా? మోసం చేసింది నువ్వు. లక్షల కోట్లు కాజేసింది మీరు. రాష్ట్రాన్ని సుడిగుండంలో దింపింది మీరు. నీళ్ళు అమ్ముకుంది మీరు. అమ్ముకోలేదు నీళ్ళు? రుజువు చేస్తారండి. ఎవడైనా మగవాడు ఉంటే రండి, మీ 11 మంది ఎమ్మెల్యేల్లో మీరు ఎక్కడెక్కడ నీళ్ళు అమ్మారో చూపిస్తారండి. మీరు ఎంతంత కాజేశారో చెప్తారండి. నాకు చదువు లేదేమీ లేదు, రండి మీరు. చంద్రబాబు నాయుడుని అంటానికి మీరు సరిపోతారా? ఎదవమంటే డబ్బులు కూడా తీసుకున్నారా మీరు? ఒక నెల తీసుకోకపోతే 2 నెలలు దానికి డబ్బు ఇవ్వకుండా ఆ డబ్బులు మీ జేబుల్లో వేసుకున్నారు. మీరు వేసుకోలేదా? నిరూపిస్తా. మా ఊళ్ళో 5-6 కేసులు ఉన్నాయి. ఎట్లాంటి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మాఫియా మొదలు పెట్టేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇసుకలో కానీ ఇలాగ ప్రతి కార్యక్రమంలోనూ కూడా మాఫియాగా మారిపోయింది ఈరోజు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న ఏం చెప్తారు? వాళ్ళు మాట్లాడే అన్ని అబద్ధాలయ్యా. చంద్రబాబు నాయుడు మాఫియా చేయాలనుకుంటే ఆయనకి ఏం పెద్ద పని కాదు. మాఫియా అంటేనే ఆయన తెలియదు, హత్య అంటే ఆయన తెలియదు, ఒకరిని కొడతామంటే చంద్రబాబు నాయుడు తెలియదు, ఒకటి ప్రాణం తీయటంటే ఆ పరిసరాల్లో కూడా చంద్రబాబు ఉండడు. ఎవరు ఎక్కడైనా నెత్తురు కనపడ్డా కానీ ఉండలేడు ఆయన. ఎందుకంటే ఆయన మనసు చెలించిపోయింది. ఆయన సాటి మానవుడిగా, మనిషిని మానవుడిగా లెక్కేసుకొని ఆయన మంచితనాన్ని చూస్తుంటాడు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు కన్ను జగన్మోహన్ రెడ్డికి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అర్థమైందా? నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ? నక్కేడ అడవుల్లో ఉంటుంది, నాగలోకం ఎక్కడ ఉంది? పైన ఆకాశంలో ఉంటుంది. అట్లాంటి వ్యక్తిత్వం మనిషిని మీరు ఇంకా అనుభవిస్తారు. ఇప్పటికే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఎవరైతే అంటున్నారో వాళ్ళకి తగిలి వస్తానే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి మీరు. ఇకనైనా సభ్య సమాజంలో, అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ప్రెస్ మీట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, సభ్యతగా, సంస్కారంగా మాట్లాడుతూ నేర్చుకోండి. కడుపు కానం తినే మాటలు మాట్లాడండి. అంతేగాని బురద తల్లే మాటలు, ఎదుటాడి బురద తల్లే మాటలు మాత్రం మాట్లాడొద్దు మీరు. అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగిందన్న ప్రెస్ మీట్లో. చంద్రబాబు నాయుడు గారు తన తల్లిదండ్రులకి తలగొరువైనా పెట్టాడా అని చెప్పేసి అడగడం కానీ, తన తల్లిదండ్రుల్ని సంతోషంగా చూసుకున్నాడా అని చెప్పేసి మాట్లాడడం కానీ ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయిన తర్వాత మొన్న ఇటీవల చనిపోతే చంద్రబాబు నాయుడు గారు తలగొరువు పెట్టాడు, వాళ్ళ కర్మకాండలు చేశాడు, అక్కడ ఉన్నాడు, చానాలు ఉన్నాడు, ముఖ్యమంత్రి హోదాలోనే మరి చేశాడు, వచ్చాడు. ఆయన నిన్న ఎవరు ఒక మాట అనలేదుగా. మీ అమ్మ నిన్నంటుంది, మీ చెల్లి నిన్నంటుంది, మీ బాబాయ్ కూతురు నిన్నంటుంది, నీ కుటుంబీకులే నిన్నంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరు అనలేదే. అంటే నిరూపించు ఒక మాట. నువ్వు పెట్టావు మీ నాన్నకి అంత్యక్రియలు అన్నీ నువ్వు చేసావా? ఎవరెవరు ముక్కలో తీసుకొచ్చి చేసావు నువ్వు. ఎందుకంటే మనకి ఆ కరం పట్టిందని ఇవాళకైనా మనం అబద్ధాలు మాట్లాడుతూ మానుకోవాలి. అబద్ధాలు మాట్లాడుతూ మానుకుంటే మన బిడ్డ తరాల బిడ్డలు డెవలప్ అవుతారు. అంతేగాని మనం ఒక అబద్ధం ఆడితే ఒకటి మీద ఒక అబద్ధం ఆడామనుకో, అది మన బిడ్డలో తెలియదు. రేపు నా బిడ్డకైనా, నీ బిడ్డకైనా, ఎవరి బిడ్డకైనా మనం ఆడేది అబద్ధాలు అయితే ఖచ్చితంగా ఆ కుటుంబానికి తగిలిద్ది. ఇలాగైతే రేపైనా అన్నదానికి అన్నవరిగిద్దా? అట్నే మనం అన్నమాటకి ఎప్పుడుకో వస్తుంది, తగిలిద్ది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోండి ఎవరైనా సరే. అంటే తన చెల్లి షర్మిల మీద, తన తల్లి విజయమ్మ మీద కూడా చంద్రబాబు నాయుడే కావాలని దుష్ప్రచారం చేశారు, ఫేక్ పోస్టులు పెట్టించాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమర్థిస్తారు? నిజమేనయ్యా. ఒక చెల్లి, ఒక తల్లి, వాళ్ళు మంచోళ్ళు కాదు. మంచోళ్ళు కాకపోయినంత మాత్రం మన రక్తం పంచుకొని పుట్టితే మన తల్లిని వదిలిపెట్టి, ఇప్పుడు ఆమె రక్తం పంచుకొని పుట్టావు నువ్వు, నీ తల్లిని బజార్ని వేసావు, నీ తల్లిని తిట్టించావు, నీ చెల్లి నీ రక్తంలో రక్తం, మరి ఆమెనే బజార్ నేర్పించావు. నువ్వు అసలు తిట్టకుండా ఎవరినున్నావు? అసలు నీ తల్లి ఏంది, నీ చెల్లి ఏంది? చంద్రబాబు నాయుడు అంటాను నువ్వెవడు? అసలు నువ్వెవడవా చంద్రబాబు నాయుడు అంటానికి? మీరైతే ఆ జిల్లాలో కావచ్చు. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ఇంగిత జ్ఞానం ఉంది ఆయనకి. ఆయన మంచి సబ్జెక్టులుగా మాట్లాడతాడు. ఏదైనా సరే ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నారు.
మాట్లాడితే ఎక్కడైనా కేంద్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఎవడైనా ఆయన మాట్లాడినాను ఉండడా? ఎదురు మాట్లాడి నువ్వు తప్ప, నీ పేకోడు తప్ప, ఆ బొత్సగాడు పనికి మాలినాడు, ఆ బొత్సగాడు ఒకడో, అమ్మటి రాంబాబు గారు ఒకడో, అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళు మాట్లాడి సరిపోయిద్దా? వీళ్ళు పిల్ల బచ్చగాళ్ళు నా దృష్టిలో చెప్పాలంటే. సబ్జెక్ట్గా మాట్లాడినోడు ఎవడైతే మాట్లాడితే వాడే రాజకీయ నాయకుడు, వాళ్ళే ప్రజల మనుషులు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎల్లలో లేరు కదా. అదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి కూడా నువ్వు ఎన్ని చేతకరించే మాటలు అన్నా కానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పోరాడాడు ఆయన. నువ్వు ఇలా దొంగవై ఇంట్లో కూర్చుంటావు నువ్వు, అసెంబ్లీ రాకుండా. అంతే తప్ప ఆయన అంటానికి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎప్పటికీ సరిపోవు. నువ్వు ఇవాళ కాదు, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన ఎక్కడ ఒక ప్యాలెస్ కట్టుకోలే పాపం, ఎక్కడ పూరి కూడా చేసుకోవాలా, ఇవాళకి అద్దెంటూనే ఉంటున్నాడు. నీకు అది కూడా సిగ్గు తెలియట్లా నీకు. అంటే ఇక్కడ అసెంబ్లీ రాకపోవడానికి కూడా కారణం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చీకటి పాలన సాగుతుంది, చీకటి రోజుల్లో నేను అసెంబ్లీకి వెళ్ళనని చెప్పడం కానీ, అలాగే తన పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తల్ని ఉద్దేశపూర్వకంగా అరెస్టులు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అరెస్టులు ఇప్పుడు అదే నేను ఫస్ట్ చెప్పింది అదే, దొంగతనం చేసినాడు దొంగ అని వెనకమాలని కేకలేస్తున్నాడని. అట్నే అసలు దొంగ కేసులు పెట్టించింది నువ్వు, చీకటి అసెంబ్లీని చేసింది నువ్వు, చీకటి రాజ్యాంగాన్ని వెళ్ళింది నువ్వు, అంతా చీకటిమయం చేసింది నువ్వు, చీకటి జీవోలు తెచ్చింది నువ్వు, చీకట్లో నన్నే అర్ధరాత్రి కాడ 2 సార్లు అరెస్ట్ చేశారు. నువ్వు అది చేపించావు నువ్వు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు ఎప్పుడు సాఫ్ట్గా వెలుతురులోనే చేశాడు. ఆయన చీకటి రాజకీయం చేయాల్సిన పని లేదు, అసెంబ్లీని చీకటిమయం పని లేదు. నిన్ను కూడా ఇలా రమ్మమంటారా? రాకుండా నువ్వు దొంగవయ్యి ఆడ కూర్చొని చంద్రబాబు నాయుడు దొంగ అంటే ఎట్ట కుదిరిద్ది? చంద్రబాబు నాయుడు దొంగగా చంద్రబాబు నాయుడు నిజాయితీపరుడు, అర్థమైందా? ఆయన 3 సార్లు ప్రతిపక్షంలో బ్రహ్మాండంగా 15 సంవత్సరాలు బ్రహ్మాండంగా ప్రజల మధ్యలోనే ఉన్నాడు. మరి ఇప్పటికి 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగానే ప్రజల్లోనే ప్రజల బాధలు తీరుతున్నాడు. అంతేగాని నీలాగా దొంగ మాటలు, దొంగ కథలు, దొంగ ప్యాలెస్లు కట్టుకోవాలి. ఆయన దొంగ ప్యాలెస్లు అంతకంటే కట్టుకోవాలా, దొంగతనంగా డబ్బు దాచుకోవాలా. నువ్వు లక్షల కోట్లు దాచుకున్న సంగతి ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. నువ్వు అనుకున్నావు సూపర్ 6 హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. నువ్వు నవరత్నాలు ఇచ్చావన్నీ, ఏమిచ్చా నవరత్నాలు? నువ్వు రా, మా ఊరు రా, నేను చూపిస్తా ఎవరెవరికి రాలేదు నవరత్నాలు. 10 ఇళ్ళు నువ్వు ఎన్నుకో, ఆ 10 ఇళ్ళకి వెళ్దాం. నవరత్నాలు ఎంతమంది పడ్డాయి, ఎంతమంది వాళ్ళకి చెబుతారు వాళ్ళు. దాని మీద బేరింగ్ చేసుకో. నువ్వు ప్రజా పరిపాలన చేసావు. నువ్వు ఇవాళ ప్రజాప్రతినిధి అయి ఉండే నువ్వు అసెంబ్లీకి రాకపోతే నువ్వు ప్రజా పరిపాలన ఏం చేస్తావు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండుకోండి ఇష్టానుసారం నువ్వు ప్రజల మీద ఇరుసుకు పెడితే నువ్వు పేడ్ ఆర్టిస్టులని అదని ఇదని దొంగ పోలీసులు పంపించి నా అర్ధరాత్రిగా అరెస్ట్ చేసి చీకటి రాజకీయం చేసి నువ్వైతే చంద్రబాబు నాయుడు అంటే నువ్వెందుకు సరిపోతావా? జై అమరావతి, జై అమరావతి. గురు ఫోన్